నాగార్జున తాజాగా 'నా సామిరంగ' అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో మూవీ బృందం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ఫుల్ జోష్‌లో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా భారీ ఎత్తున నిర్వహించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా నాగార్జున మాట్లాడుతూ, ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా మహేష్ బాబు హీరోగా రూపొందించిన 'గుంటూరు కారం', తేజ సజ్జా హీరోగా రూపొందించిన 'హనుమాన్', వెంకటేష్ హీరోగా రూపొందించిన 'సైంధవ్', నేను హీరోగా రూపొందించిన 'నా సామిరంగ' సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇక సంక్రాంతి సినిమాలు చూడడం అనేది తెలుగు వారికి సంస్కృతి. కావున ఈ సినిమాకి తెలుగు సినిమాలు కూడా పెద్ద హిట్ అవుతాయి అని నేను భావిస్తున్నాను అని నాగార్జున చెప్పుకొచ్చారు. ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ నుంచి యూఎస్ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని తాజాగా ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీకి విజయ్ బిన్ని దర్శకత్వం వహించగా, ఆషికా రంగనాథ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి మెలోడీ సాంగ్ విడుదల చేశారు. గతంలో నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయన' మరియు 'బంగారాజు' లాంటి సినిమాల్లో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొత్తంగా 15x30 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 19 కోట్ల రేంజ్‌లో షేర్ కలెక్షన్స్ రాబట్టాల్సిన అవసరం ఉంది. ఇన్ని కోట్లు రాబడితేనే కానీ ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవదు. నాగార్జున 19 కోట్ల కన్నా ఎక్కువ రాబట్టి హిట్ కొడతాడా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.